Oh, my dear friends and my dear students, welcome again to my channel. In today's class, today we are gonna see past continuous tense. ఈ రోజు క్లాస్లో మేము past continuous tense గురించి చూద్దాం. Okay, see in my previous class we discussed about simple past tense. ఓకేనా, వాట్ ఈస్ మీన్ బై సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏమి అంటే పాస్ట్లో ఏదైనా జరిగింటే మనం విత్ ద హెల్ప్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ వీ కెన్ ఫ్రేజ్ ద సెంటెన్స్. మనం అది సెంటెన్స్ మాట్లాడచ్చు. అవే సెంటెన్స్ మనం అవే ఎగ్జాంపుల్స్ నేను నిన్న తీసుకున్న ఎగ్జాంపుల్సే ఈరోజు అవే తీసుకున్నాను. సో సేమ్ అవే సెంటెన్స్ చూద్దాం ఎట్లా ఉంటుంది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్? పాస్ట్లో అది కంటిన్యూస్ అంటే పాస్ట్లో ఏదైనా జరుగుతూ ఉంటుంది కదా, సో దానికి మనం ఏ రూల్ అప్లై చేయాలా. ఓకే, సో ఈరోజు క్లాస్లో మనం అది చూద్దాం. ఓకేనా, బట్ బిఫోర్ దట్ ఓకే వన్ థింగ్ ఫ్రెండ్స్, ఓకే మెనీ ఆఫ్ యూ చాలా మంది జస్ట్ వీడియో చూస్తున్నారు కానీ ఓకే యు ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ద సేమ్ టైం. ఓకే, మీరు పూర్తి చూడటం లేదు. ఓకే, పూర్తి చూడండి వీడియో. ఓకేనా, ఇట్స్ వెరీ ఇన్ఫర్మేటివ్. ఓకే, ఖచ్చితంగా మీకు నాలెడ్జ్ వస్తుంది. అండ్ ఈ నాలెడ్జే కాకుండా మీకు ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్పోకెన్ ఇంగ్లీష్. సో స్పోకెన్ ఇంగ్లీష్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. ఎవ్రీ వన్ నోస్ అబౌట్ దట్. మీకు కూడా తెలుసు, ఓకే అందరికీ కూడా తెలుసు స్పోకెన్ ఇంగ్లీష్ ఎంత ఇంపార్టెంట్ అనేసి. ఓకేనా, సో నేను మీకోసం ఇవన్నీ నేను మీకోసం తెచ్చినాను కదా. సో యూ కెన్ హ్యావ్ ఎ బెటర్ నాలెడ్జ్, అంటే మీకు ప్రాక్టీస్ ఉంటుంది. ఫర్దర్ కూడా నేను మీకు దీని రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అండ్ మీకు ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా వీడియోస్ ఏమైనా నచ్చితే ఓకే ఇఫ్ సపోజ్ నచ్చితే మీకు లైక్ చేయండి. ఓకేనా, ఫైన్. అండ్ యా ఓకే, మొత్తం కంప్లీట్ వీడియోస్ చూడండి అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, అండ్ షేర్ టు యువర్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్. ఫైన్, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో చెప్పినట్లనే సో ఈరోజు మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మనం చూద్దాం. పాస్ట్లో కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏమి? సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ V1 ING ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో సబ్జెక్ట్, వాట్ ఇస్ మీన్ బై సబ్జెక్ట్? చేసేవాడు, ఓకే చేసేవాడు, వెళ్ళేవాడు, పోయేవాడు, ఓకేనా వచ్చేవాడు, ఓకే తినేవాడు. సో ఆల్ దోస్ థింగ్స్ కమ్స్ ఓకే అండ్ ద సబ్జెక్ట్ కేటగిరీ. ఫైన్. ఇప్పుడు వాజ్ అండ్ వర్ ఉంది. సో అంటే మీ సబ్జెక్ట్ సింగులర్ అయితే వాజ్ పెట్టండి, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్ పెట్టండి. ఓకే, V1 ING. నా వాట్ ఈస్ V1 ING? చూడండి, వర్బ్ ఫామ్లో V1 V2 V3 ఉంది కదా, సో అట్లా V4 V5 కూడా ఉంది కదా. సో దాంట్లో V4 ఇస్ నథింగ్ బట్ V1 ING. ఓకేనా, సో ఇట్స్ నథింగ్ బట్ V1 ING. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫైన్, సో V1 ING ఈజ్ నథింగ్ బట్ V4 ఫర్ ఓకే ఫస్ట్. నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఓకేనా, సో సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ V1 ING ప్లస్ ఆబ్జెక్ట్. సో దిస్ ఈజ్ ఓకే దిస్ ఈస్ ఇట్ మీన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఒక సెంటెన్స్. ఓకే, నా సెంటెన్స్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా, సో వాట్ ద ఫస్ట్ వన్ ఏది? ఐ వాజ్ గోయింగ్ టు ద మార్కెట్. ఓకే, ఐ వాజ్ గోయింగ్ టు ద మార్కెట్. చూడండి, సబ్జెక్ట్ ఏమి? సింగులరా ప్లూరలా? ఐ అంటే నేనంటే ఎంతమంది? ఒకరే కదా, సో సింగులర్. ఓకే, సో యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, సింగులర్ అయితే మనం ఏ అప్లై చేయాలా? వాజ్ వర్లో స్ట్రక్చర్ ఏం చెప్పి వాజ్ వర్, సో వాజ్ అప్లై చేయాలా. ఓకే, నెక్స్ట్ వెళ్ళేదాన్ని ఏమంటాం మనం? గో అంటాం కదా. సో గోకి ING యాడ్ చేస్తే గోయింగ్ అయిపోతుంది. ఐ వాజ్ గోయింగ్. ఓకే, అండ్ ఎక్కడ వెళ్తూ ఉంటుంది? మార్కెట్కి. సో టు ద మార్కెట్, ఐ వాజ్ గోయింగ్ టు ద మార్కెట్. ఓకేనా, ఫైన్. సో అంటే నేను మార్కెట్కి వెళుతూ ఉండేది. సెంటెన్స్ మీనింగ్ ఏమి? నేను మార్కెట్కి వెళుతూ ఉండేది. పాస్ట్లో కంటిన్యూస్ అది వెళుతూ ఉండేది. ఓకే, ఇంకా చేరుకోలేదు, ఇంకా దారిలో ఉన్నట్ల. ఓకేనా, ఫైన్. సో ఏదైనా పాస్ట్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పాస్ట్లో ఎక్కడైనా మనం పోయేటప్పుడు మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది కదా, ఆ రూల్ అప్లై చేయాలా, అవి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇఫ్ యూ దీని ప్రకారం మీరు సెంటెన్స్ ఫామ్ చేస్తే ఓకే సెంటెన్స్ సెట్ అయిపోతుంది. ఫైన్. వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? వీ వర్ బయింగ్ ఎ న్యూ కార్ ఎస్టర్డే. వీ వర్ బయింగ్ ఎ న్యూ కార్ ఎస్టర్డే. ఓకే, సో మేము ఎవరు? ఓకే, యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, మనకి సబ్జెక్ట్ అవ్వాలంటే మనం ఆ పర్టికులర్ సెంటెన్స్కి హూ అంటే ఎవరని క్వశ్చన్ వేయాలా. ఓకే, అది మనుషులు అంటే ఎవరు అనేసి మనం క్వశ్చన్ వేస్తే వచ్చిన ఆన్సర్ వచ్చేసి సబ్జెక్ట్. సో వీ వర్ బయింగ్ ఏ న్యూ కార్ ఎస్టర్డే. సో ఎవరు? హూ అంటే మేమంటే ఇంగ్లీష్లో ఏమి? వి. ఓకే, ప్లూరల్ కదా, అందుకే వర్ రావాలి, హెల్పింగ్ వర్బ్. సో వీ వర్ తీసుకున్నా. ఓకే, బయింగ్. సో సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్, దెన్ మెయిన్ వర్బ్. ఓకేనా, సో సబ్జెక్ట్ అయిపోయింది, హెల్పింగ్ వర్బ్ అయిపోయింది, దెన్ మెయిన్ వర్బ్. సో కొనేదాన్ని ఏమంటాం మనం? బై. సో బైకి ING యాడ్ చేస్తే బయింగ్. సో వీ వర్ బయింగ్ ఏమి? ఏ న్యూ కార్, ఒక కొత్త కార్ అంట. ఎప్పుడు? ఎస్టర్డే. సో దిస్ ఈజ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ వరకు ఆబ్జెక్ట్ ఉంది. ఫైన్. సో వీ వర్ బయింగ్ ఏ న్యూ కార్, ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఉంది.
సో ఎప్పుడు ఎస్టర్డే. ఓకే ఫైన్. సో మేము నిన్న ఒక కొత్త కార్ తీసుకుంటా ఉంటిమి. ఓకే సో ఇంకా తీసుకోలేదు, ఇంకా ఓకే బయింగ్ జరుగుతూ ఉండేది. ఫైన్, తీసుకుంటా ఉండేది. ఫైన్. సో దట్ ఈస్ అబౌట్ దిస్ వన్. థర్డ్ వన్, ద ట్రైన్ వాజ్ లీవింగ్ ద స్టేషన్. ఓకే ద ట్రైన్ వాజ్ లీవింగ్ ద స్టేషన్ అంటే ఏమి? సో సబ్జెక్ట్ ఏమి? సింగులర్ ప్లూరలా? సింగులర్. ఓకేనా? సో వాజ్ రావాలా. ఓకేనా? వెళ్ళేదంట, ఓకే వెళ్తూ ఉండేదంట. సో లీవింగ్ కదా. సో ద ట్రైన్ వాజ్ లీవింగ్ ద స్టేషన్ అంటే సో మీరు పోయినారు కదా, అప్పుడు ఇంకా ట్రైన్ మూవ్ అయిపోయిందంట. ఓకే ఇట్ వాజ్ లీవింగ్. ఓకే ద ట్రైన్ వాజ్ లీవింగ్ ఏమి? ద స్టేషన్. సో సబ్జెక్ట్ ఏమి? ద ట్రైన్. సింగులర్ అయితే వాజ్ పెట్టాలి కదా. సో వాజ్ ఓకే వెళ్తూ ఉండేది. సో లీవింగ్ ద స్టేషన్ అంటే అది ఇంకా స్టేషన్లో నుంచి మూవ్మెంట్ ఉండే. ఓకేనా? వెళ్తూ ఉండేది. సో కంటిన్యూస్ కదా, పాస్ట్ కంటిన్యూస్ కదా ఇది. సో అట్లా ఉండేది మీరు వేరే వాళ్ళకి చెప్తున్నారు. ఓకేనా? అరే ట్రైన్ వెళ్ళిపోతూ ఉండే అనేసి. ఓకేనా? సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. దెన్ మిస్టర్ బిస్వాస్ సింగులర్. సో వాజ్ అప్లై చేయాలా? ఇన్వైట్ చేశా. ఓకే సో ఇన్వైటింగ్ అయిపోతుంది. ఇన్వైట్ పోయి ఇన్వైటింగ్ అయిపోతుంది. సో ఇన్వైటింగ్ అస్. సో అంటే ఓకే మాకు వచ్చేసి ఓకే మిస్టర్ బిస్వాస్ అనే ఆయన మాకు ఇన్వైట్ చేస్తూ ఉండా. ఓకే హీ వాజ్ ఇన్వైటింగ్ అస్. ఓకే సో ఇట్స్ నాట్ యెట్ కంప్లీటెడ్. ఓకే హీ వాజ్ ఇన్వైటింగ్ అంటే ఇన్వైటింగ్ చేస్తూ ఉండా. ఓకే మిస్టర్ బిస్వాస్ సింగులర్ కదా, వాజ్ ఇన్వైటింగ్ అంటే V1 ING ఇన్వైటింగ్ అండ్ ఎవరికి ఆబ్జెక్ట్ ఏమి? అస్. ఓకే సో సెంటెన్స్ ఇక్కడ అయిపోయింది. ఎందుకు? ఫర్ హౌస్ ఓపెనింగ్ సెరమనీ. సో దిస్ ఇస్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఓకే సో ఫర్ హౌస్ ఓపెనింగ్ సెరమనీ ఇట్స్ అన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఫైన్. సో పాస్ట్లో కంటిన్యూస్ చూడండి, ఇవన్నీ చూడండి పాస్ట్లో కంటిన్యూస్ ఇవన్నీ సెంటెన్స్. ఓకేనా? పాస్ట్లో అవి ఎంత జరుగుతూ ఉండేవి. సో వెన్ ఎవర్ ఓకే ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఎనీ సెంటెన్స్, మీరు ఎప్పుడైనా మాట్లాడాలంటే ఇంగ్లీష్లో సో నేను ప్రతి ఎగ్జాంపుల్స్కి నేను స్ట్రక్చర్ పైన రాసేస్తుంటాను. ఓకే ప్రతి స్లైడ్స్లో ప్రతి టెన్స్లో, సో దట్ యూ షుడ్ రిమెంబర్. ఓకేనా? అవి యాజ్ ఇట్ ఈస్గా మీరు గుర్తు పెట్టుకుంటే ఓకే ఏమైనా మనం మాట్లాడేటప్పుడు ఆ స్ట్రక్చర్ బేస్ చేసుకునేసి మనం దాన్ని సెట్ చేసుకునేసి మనం మాట్లాడితే ఓకే సెంటెన్స్ ఆటోమేటిక్లీ కరెక్ట్గా సెట్ అయిపోతుంది. మనకి సింగులర్ కానీ హెల్పింగ్ వర్బ్ గురించి ఓకే మెయిన్ వర్బ్ గురించి మనకి ఏ దాని గురించి కూడా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా అది వెళ్ళిపోతుంది. ఓకేనా? సో వర్బ్ ఫామ్ ఇంతకుముందు చెప్పాను కదా, వర్బ్ ఫామ్స్ అవన్నీ చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అవి అంతా. ఓకేనా? 6 స్లైడ్స్ పెట్టాను నేను, అవన్నీ చూసుకోండి. ఫైన్. ఫిఫ్త్ వన్ ఏమి? దేవర్ కమింగ్ హియర్. వాళ్ళు ఇక్కడ వస్తూ ఉండా. ఓకే సో వచ్చేసినారా? లేదు. ఓకేనా? పాస్టే. వాళ్ళు ఇక్కడ దే వర్. హెల్పింగ్ వర్బ్ ఏమి? ఫస్ట్ సబ్జెక్ట్ ఏమి? ప్లూరల్. సో ఏం రావాలా? ఓకే వాజ్ వర్. సో కమింగ్ హియర్ వస్తూ ఉండే అంట. ఇక్కడ ఇంకా వచ్చినారు, చేరుకోలేదు, ఇంకా దారిలో ఉన్నట్ల. ఓకే దే వర్ కమింగ్ హియర్. ఓకేనా? గెటింగ్ రైట్. ఫైన్. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్ ఏమి? సీమా వాజ్ కుకింగ్ ఫుడ్ ఫర్ ఆల్. ఓకే సీమా అందరి కోసం వంట చేస్తూ ఉంటుంది. నా ఇక్కడ ఒక్కటి చూడండి, మనం తెలుగు నుంచి ఎగ్జాక్ట్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేకి మనం చేయకూడదు. దట్ ఈస్ రాంగ్ యాక్చువల్లీ. సో తెలుగులో ఏమొస్తుందంటే, తెలుగులో స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే సబ్జెక్ట్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆ తర్వాత వర్బ్ ఉంటుంది. ఓకే సో దాని ప్రకారం మనం పోతే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఓకే ఇట్స్ రాంగ్ అయిపోతుంది. సెంటెన్స్ ఫార్మేషన్ ఇన్కరెక్ట్ అయిపోతుంది. సో మనకి ఇంగ్లీష్లో ఏముంది స్ట్రక్చర్, దాన్ని బేస్ చేసుకుని మనం ట్రై చేయాలి. చాలా మంది నేను చూసాను ఎగ్జాక్ట్లీ తెలుగు నుంచి ఉన్న దాని సెంటెన్స్ని ఎగ్జాక్ట్లీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు. సో అది సెంటెన్స్ సెట్ కాలాక మళ్ళీ దే కంటిన్యూ ఇన్ స్పీకింగ్ ఇన్ తెలుగు, మళ్ళీ వాళ్ళు తెలుగులో అట్లే మాట్లాడిస్తూ ఉంటారు. ఫైన్. ఓకే సో సబ్జెక్ట్ ఏమి? సీమా సింగులర్ కదా. సో ఏం చేస్తూ ఉండే? వాజ్ రావాలా. ఇక హెల్పింగ్ వర్బ్ కుకింగ్ చేస్తాం అంటే వంట చేస్తూ ఉండే. అంటే ఆ టైంలో ఇంటికి పోయింటే సీమా అందుకోసం వంట చేస్తూ ఉండే. ఇంకా కుకింగ్ కంప్లీట్ కాలేదు, ఇంకా షీ వాజ్ స్టిల్ కుకింగ్. సీమా వాజ్ కుకింగ్ ఏమి? ఫుడ్. దిస్ అన్ ఆబ్జెక్ట్. సో ఫర్ ఆల్ ఈజ్ అన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఫైన్, గెటింగ్ రైట్. సో ఒకసారి మీరు తర్వాత చెక్ చేసుకోండి. ఓకే ఆల్ ద సెంటెన్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ది స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ప్రకారమే అన్ని సెంటెన్స్ ఫామ్ అయినాయి. అండ్ మనం అంతా దీన్ని బేస్ చేసుకునేసి మనం సెంటెన్స్ ఫామ్ చేయాలా. ఫైన్. సెవెంత్ వన్ ఏమి? హీ వాజ్ క్లైంబింగ్ మ్యాంగో ట్రీ ఫర్ మ్యాంగోస్. ఓకే హీ అంటే ఏమి? అతను. ఎంతమంది? ఒకరే. సో వాజ్ రావాలా. ఓకే హీ వాజ్ ఏం చేస్తుండే అతను? ఓకే ఎక్కుతా ఉండా. ఓకేనా? ఏమి? మ్యాంగో ట్రీ అంట. ఓకే వర్బ్ ఏమి? ఎక్కుతా ఉండా. సో హీ వాజ్ క్లైంబింగ్. ఎక్కుదాన్ని ఏమంటాం మనం? క్లైంబ్. సో ING యాడ్ చేస్తే క్లైంబింగ్ అయిపోతుంది. హీ వాజ్ క్లైంబింగ్ ఏమి? మ్యాంగో ట్రీ. ఓకే సో మ్యాంగో ట్రీని ఎక్కుతా ఉండా. దేనికోసం? ఫర్ మ్యాంగోస్. ఫర్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఫర్ మ్యాంగోస్ అనేసి. ఓకే సో అతను మ్యాంగో ట్రీ ఎక్కుతా ఉండా. ఓకే దేనికోసం అంటే ఫర్ మ్యాంగోస్. ఓకే మ్యాంగోస్ కోసం. ఫైన్. ఎయిత్ వన్ ఏమి? ఓకే ఐ వాజ్ గివింగ్ మై బైక్ టు ద మెకానిక్. సింగులర్ ప్లూరల్ సబ్జెక్ట్? సింగులర్. ఐ. సో వాజ్ రావాలా.
ఐ వాజ్ ఏమి ఇస్తూ ఉండింది. ఓకే, నేను మా బండి మెకానిక్ ఇస్తూ ఉండేది. ఓకేనా. సో కంటిన్యూస్ ప్రాసెస్ చూడండి. ఓకే, ఆ టైంలో మీరు వచ్చినారు కదా, ఆ టైంలో వచ్చేసి నేను నా బండి ఇంకా మెకానిక్ ఇస్తూ ఉండేది. ఓకేనా, అప్పుడు ఇస్తూ ఉండేది నేను. ఫైన్. సో ఐ వాజ్ గివింగ్ మై బైక్ టు ద మెకానిక్. ఓకే, సబ్జెక్ట్, దెన్ హెల్పింగ్ వర్బ్ అంటే వాజ్, దెన్ V1 ing అంటే V4 అంటే గివింగ్, దెన్ ఆబ్జెక్ట్ ఏమి మై బైక్. ఐ వాజ్ గివింగ్ మై బైక్. ఓకే, ఎవరికి? టు ద మెకానిక్. ఫైన్. నెక్స్ట్ వన్, 9th వన్. సో బై ద వే మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఓకే, సపోజ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి కొద్దిగా కమెంట్లో కూడా కమెంట్ చేయండి. మీన్స్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేసి, మీన్స్ మీకు అర్థమవుతుందా లేదా అనేసి. ఓకేనా. ఫైన్. సో 9th వన్ ఏమి? డానియల్ వాజ్ బారోయింగ్ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్. ఓకే, సో ఇవన్నీ 20 ఎగ్జాంపుల్స్ ప్రీవియస్ స్లైడ్ ఉంది కదా, పాస్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ దాని రిలేటెడ్. సో మీరు రెండు కంపేర్ చేయండి. సో అయిపోయినట్లు అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ఎట్లా ఉన్న సెంటెన్స్, అవే సెంటెన్స్ మనం జరుగుతూ ఉంటే పాస్ట్లో ఎట్లా ఉంటాయనేసి. ఓకే, సో అవన్నీ ఓకే యూ కెన్ కంపేర్ దట్ స్లైడ్ విత్ దిస్ వన్. ఆ వీడియోలో ఉన్న దాన్ని స్క్రీన్ షాట్ తీసుకునేసి దీనికి కంపేర్ చేయండి. ఫైన్. సో ఏమిది? 9th వన్ డానియల్ అంట. సో డానియల్ వాజ్ బారోయింగ్ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్. ఓకే, డానియల్ ఇస్ అ సబ్జెక్ట్. ఓకే, సింగులర్ కదా, సో వాజ్ రావాలా. ఓకేనా, వర్ రాకూడదు. బై ద వే చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, WERని ఎట్లా ప్రొనౌన్స్ చేయాలా. ఇట్ ఇస్ వర్. ఓకేనా, వేర్ అంటూ ఉంటారు. నో, వేర్ కాదు, వర్. సో డానియల్ వాజ్ బారోయింగ్ లోన్. ఏమి బారో అంటే నేను చెప్పిన ఇంతకుముందే. ఓకే, లోన్ తీసుకోవడం. లోన్ ఎక్కడి నుంచి? బ్యాంక్ నుంచి అంట, ఫ్రమ్ ద బ్యాంక్. ఓకేనా. సో ప్రిపోజిషన్ గురించి కొంతమందికి, చాలా మందికి డౌట్ ఉంటుంది. నేను తర్వాత సపరేట్ వీడియోస్ పెడతాను ప్రిపోజిషన్కి. టు ఎప్పుడు యూస్ చేయాలా, ఫ్రమ్ ఎప్పుడు యూస్ చేయాలా, ఆఫ్ ఎప్పుడు యూస్ చేయాలా, ఫార్ ఎప్పుడు యూస్ చేయాలా, విత్ కానీ, ఆన్ కానీ, ఇన్ కానీ, ఇవన్నీ చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. అండ్ ఎక్కడ రావాలా అది. ఓకే, సో అది మనం ఎప్పుడు యూస్ చేయాలా, అండ్ ఏ ప్లేస్లో, సెంటెన్స్లో ఏ ప్లేస్లో మనం దాన్ని పెట్టాలా. సో అది కూడా నేను మీకు తర్వాత నా స్లైడ్స్లో అంటే నా వీడియోస్లో కవర్ చేస్తాను. ఫైన్. ఫైన్. సో 9th వన్ తెలుగులో ట్రాన్స్లేషన్ ఏమి? డానియల్ అనే వ్యక్తి ఓకే బ్యాంకు నుంచి ఓకే లోన్ తీసుకుంటా ఉండా. ఓకే, సో మీరు పోయిన బ్యాంక్లో ఆ టైంలో డానియల్ అక్కడ ఉన్నాడు, అయినా ఈ వాస్ టేకింగ్ లోన్. ఫైన్. అంటే కంటిన్యూస్ పాస్ట్లో కంటిన్యూస్ ప్రాసెస్. ఫైన్. దెన్ 10th వన్ ఏమి? ద కెమెరామ్యాన్ వాస్ టేకింగ్ నైస్ పిక్చర్స్. అంటే ఎక్కడైనా ఫంక్షన్ పోయినారు, ఆ టైంలో కెమెరామ్యాన్ వచ్చేసి మంచి మంచి పిక్చర్స్ తీసుకుంటా ఉండా. ఓకే, స్టిల్ ఇట్ వాస్ గోయింగ్ ఆన్. ద కెమెరామ్యాన్ స్టిల్ హీ వాస్ టేకింగ్ పిక్స్. ఓకేనా. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే, పాస్ట్లో కంటిన్యూస్ ఇది. సో ఓకే, రిమెంబర్ ద స్ట్రక్చర్ ఈజ్ అబ్సల్యూట్లీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ డోంట్ నో ద స్ట్రక్చర్ దెన్ సెంటెన్స్ ఫార్మేషన్ రాదు. ఓకే, మీకు ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఇంగ్లీష్, ఇఫ్ యూ వాంట్ టు నో స్పోకెన్ ఇంగ్లీష్, ఓకేనా, దెన్ డెఫినెట్లీ మీకు స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. అండ్ టెన్సెస్, అన్ని టెన్సెస్లో ఉన్న స్ట్రక్చర్ అన్ని గుర్తుపెట్టుకోండి. అదర్వైజ్ ఓకే యూ విల్ నాట్ బి ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మీకు ఇంగ్లీష్ రాదు. ఓకేనా. ఫైన్. సో ఎనీహౌ థ్యాంక్ యూ. ఇక్కడ వరకు మీరు వీడియో చూసేదానికి చాలా థ్యాంక్స్. ఓకే, యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, ఓకేనా, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సో సబ్స్క్రైబ్ చేసి ఓకే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్స్ రియలీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఓకే, ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ నాలెడ్జ్. అండ్ ఇంకా మీ ఫ్యామిలీలో ఎవరైనా స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా చెప్పండి. అండ్ కొంతమంది ఉంటారు కదా ఇంగ్లీష్ కొద్దిగా అంత బాగుండదు. సో ఫర్ దమ్ ఆల్సో షేర్ దిస్ వీడియో. ఓకేనా. ఫైన్. ఎనీహౌ ఓకే, ఇన్ మై నెక్స్ట్ స్లైడ్ ఐఎమ్ గోనా కవర్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, దాని గురించి చూద్దాం. సో చూద్దాం దీనిలో నుంచి ఎన్ని ఎగ్జాంపుల్స్ దాంట్లో మీన్స్ సేమ్ రిలేటెడ్ సెంటెన్స్ ట్రై చేస్తాం మ్యాక్సిమం. చూద్దాం అది దాంట్లో కూడా ఎట్లా సెట్ అవుతుంది అనేసి. సో మీన్ వైల్ ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ యా, టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.